యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కాదు? యేసుక్రీస్తు వంశావళిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మొట్టమొదట స్త్రీలు అందులో కొంతమంది ఉన్నారు. ఆ వంశావళిలో వారు ప్రత్యేకించబడిన వారని, వారు ఎందుచేత యేసుక్రీస్తు వంశావళిలోనికి వారు వచ్చారో ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు జననానికి మరి వారు కూడా గొప్ప త్యాగాన్ని చేసి యేసుక్రీస్తు వంశావళిలోనికి రావటం మనం గమనిస్తున్నాం. తామారు కోసం అలాగే రాహాబు కోసం నేర్చుకుందాం. మూడవదిగా 5వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషేను కనెను, యెషే రాజైన దావీదును కనెను. ఇక్కడ మరొక స్త్రీ లేక మూడో స్త్రీ ఎవరు అంటే బోయజు రూతు నందు ఓబేదును కనెను అంటున్నాడు. రాహాబు యొక్క కుమారుడైన బోయజుకు భార్య రూతుగా ఉంది. మరి ఆ విషయాలు మనం ఈ రోజున ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దాసుడైన నన్ను మరుగు చేసి ఆత్మచేత సంధించి నా నోటికి నీ మాటలు అందించి నాలుకను వశపరుచుకుని ఈ వాక్యం చెప్తుండగా గ్రహించు హృదయమును ఇదో అర్థం చేసుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నీ దాసునికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వంశావళిలోనికి రావటం అనేది చాలా గొప్ప ధన్యత. అందులో స్త్రీల పేర్లు కొద్ది మంది మాత్రమే వ్రాయబడ్డాయి. ఆ కొద్ది మందిలో మూడవ స్త్రీ ఎవరు అంటే రూతు. ఈమె బోయజుని పెళ్లి చేసుకుంది. మరి మొట్టమొదట ఆమె జీవితాన్ని గురించి మనం చూసుకున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథం మనకి కనబడుతుంది. చూడండి, రూతుకి ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే బైబిల్ గ్రంథము అందరి పేర్లు కూడా చాలా మంది పురుషుల పేర్లు, ప్రవక్తల పేర్లు మనకి కనబడతాయి. కానీ ఇద్దరు స్త్రీలు, ఎస్తేరు, రూతు మాత్రమే స్త్రీలు. వారి పేర్ల మీద పుస్తకాలు రాయబడ్డం, అందులో ఒకటి రూతు. కాబట్టి రూతు చాలా ధన్యురాలు. ఆమె ఎందుకు ధన్యురాలైందో ఈ రోజున మనం రూతు గ్రంథాన్ని కొద్దిగా పరిశీలన చేస్తే ఆమె కోసం మనకి తెలుస్తుంది. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఇదిగో ఇక్కడ రూతు పేరు మనం చూస్తున్నాం. అయితే ఈ చరిత్ర చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోతే ఈ రోజు ప్రత్యేకించి వినండి. ఈ న్యాయాధిపతులు ఏలిన దినాలలో ఆ రూతు ఉంది. అయితే ఆ మోయాబు దేశానికి నయోమి అతని యొక్క భర్త ఎలీమెలకు వస్తారు. ఎందుకు వచ్చారు? యెరూషలేముని విడిచిపెట్టి అంటే యెరూషలేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వచ్చారు. వాళ్ళు కరువు వచ్చిందని బెత్లెహేములో, ఇశ్రాయేల్ దేశంలో చాలా కరువు వచ్చింది. ఆ కరువుని తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే ఈ మోయాబు దేశానికి వలస వచ్చారు. ఆ మోయాబు దేశంలో కరువు తీర్చుకున్నారు, బ్రతికారు. అయితే వాళ్ళు మరలా యెరూషలేము వెళ్ళాలనే తలంపు వారికి లేదు. నిజానికి ఎప్పుడు కూడా
ఒక్కోసారి కరువు తీర్చుకోవడానికి అబ్రహాం కూడా ఐగుప్తు వెళ్తాడు, ఇస్సాకు ఐగుప్తు వెళ్తాడు. అయితే వాళ్ళు అక్కడే స్థిరపడిపోలేదు, కానీ వారు మరలా కనాన్ దేశానికి వస్తారు. కానీ ఈ యొక్క ఎలీమెలకు కుటుంబం, అతని భార్య నయోమి మాత్రం ఆ తలంపులు లేవు వాళ్ళకి. అయితే కొన్నాళ్లకు వాళ్ళు అక్కడే మోయాబ్ దేశంలో స్థిరపడిపోయారు. స్థిరపడిపోయిన తర్వాత ఎలీమెలకు కొద్ది కాలం తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ నయోమి తనకిద్దరు కుమారులు, వాళ్ళ పేర్లు మహలోను, కిలియోను, వారిద్దరికి వివాహాలు చేస్తుంది. అందులో ఒక ఆమె పేరు ఓర్పా, రెండో ఆమె పేరు రూతు. అయితే వీరికి కూడా వివాహాలు జరిగాయి. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. మీరు ఈ గ్రంథాన్ని మీరు పరిశీలనగా చదివితే మరి కొద్ది కాలానికి, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా, మహలోను కిలియోను కూడా చనిపోయారు. అంటే నయోమి విధవరాలు అయిపోయింది. అలాగే ఆమె కోడళ్ళు ఇద్దరు ఓర్ఫా, రూతు కూడా విధవరాళ్ళు అయిపోయారు. అప్పుడు నయోమికి ఏమి గుర్తుకొచ్చిందంటే తన దేశం గుర్తుకొచ్చింది అండ్ తన దేవుడు గుర్తుకొచ్చాడు. యెరూషలేములో కరువు దినాలు పోయినాయి, కరువు సంవత్సరాలు పోయినాయి. దాదాపు 10 సంవత్సరాలు వారు మోయాబ్ దేశంలోనే ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నాకేమి మిగిలింది? నయోమి చాలా విచారిస్తుంది, ఏడుస్తుంది. దేవుడు నాకు అన్యాయం చేస్తాడు అని కూడా అంటది. చూడండి, ఒక మాట 13వ వచనం చదివితే, వారి పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిరై ఉందిరా, నా కుమార్తెలేరా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. హల్లెలూయా. ఒక్కోసారి కష్టాలు వచ్చేటప్పుడు కొంతమంది దేవుని మీద సణుగుతూ గొణుగుతూ దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. అలాగే నయోమి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే మళ్ళా తన దేశం గుర్తుకొచ్చింది, తన దేవుడు గుర్తుకొచ్చాడు. ఏంటి, బాగున్నంతసేపు బాగానే ఉన్నారు, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, 3 పురుషులు చనిపోయారు, 3 విధవరాళ్ళు మిగిలిపోయారు. అప్పుడు నా దేశానికి నేను వెళ్ళిపోతాను అంటే ఈ ఓర్ఫా, రూతు కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఏమనుకుందో ఏమో నయోమి ఏమంటదంటే, ఎందుకు నాతో వస్తారు? మీరు నాతో వస్తే మీకేం ప్రయోజనం? నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు ఇంకో కుమారులు కూడా లేరు. ఒకవేళ నేను కని మళ్ళా కుమారులను కని, లేకపోతే మళ్ళా నేను పెళ్లి చేసుకున్న కుమారులను కని వారు ఎదిగేంత వరకు మీరు ఉండగలరా? అది ఎందుకు? మీ దేశంలో మీరు ఉండండి అమ్మా, నేను ఒక్కరిదానే వెళ్ళిపోతాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, మీరు వెళ్ళిపోండి అంటే ఓర్ఫా ఏం చేస్తుందంటే, చూడండి ఒకసారి ఆ ఓర్ఫా 14వ వచనంలో, వారు ఎలిగెత్తి ఏడవగా ముందు ఏడ్చారు, తర్వాత ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆ మీదుగో నీ తోడుకోడలు నీ జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడు చేయునుగాక అనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు వెళ్ళిపోండి అంటే నయోమి చెప్పిన ఓర్ఫా ఏం చేసిందంటే, అత్తగారిని గాఢంగా ముద్దు పెట్టుకొని తన ప్రేమను పైకి వెళ్ళబుచ్చుకుంది. తిరిగి మరి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో నయోమి చెప్తుంది, నీ తోడు కోడలు తన ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకా పుట్టింటికి, అలాగే వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటుంటే రూతు మాత్రము ముద్దు పెట్టుకోలేదు, కానీ అత్తగారిని హత్తుకుంది, కౌగిలించుకుంది. అత్త, నువ్వు అలాగంటావేంటి? నేను వెళ్ళను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను ఆ స్థలంలో ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప మాట చూడండి. నయోమి ఇశ్రాయేల్ దేవుడని యెహోవాను ఆరాధించే వ్యక్తి. అయితే కరువు వచ్చిందని తన దేవుణ్ణి, తన దేశాన్ని,
తన ఇంటి వారందరినీ కూడా విడిచిపెట్టి భర్తతో పాటు మోయాబు దేశానికి వచ్చింది, స్థిరపడిపోయింది. కానీ రూతు మాత్రము ఆ అత్తగారి దేవుడి కోసం తెలుసుకుంది. హల్లెలూయా. రాహాబు కూడా ఆ యొక్క యెరికో దేశంలో ఉన్నప్పటికీ ఆమె ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఏం కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఎలాగా పాయలుగా చీల్చి ఇశ్రాయేల్ని కాపాడి రక్షించి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఎలాగా నడిపించాడో అవన్నీ రాహాబు తెలుసుకుంది కదా, మనం చెప్పుకుందాం. అలాగే రూతు కూడా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను గూర్చి విన్నది. ఆయన గొప్ప దేవుడని, ఆయన చేసిన కార్యాలని నయోమి ద్వారా దేవుని గూర్చి రూతు విన్నది. కాబట్టి రూతు ఏమంటుందంటే, అత్త నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను మరణం వరకు కూడా నేను ఎడబాయను. మరణం నన్ను వేరు చేయలేమో గాని నన్ను ఇంక ఏది వేరు చేయలేదని చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని చెప్పి ఏం చేసిందంటే అత్తగారితో పాటు ప్రయాణమైంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు వంశావళిలో ఆమె ఎందుకు ఉంది అంటే, నయోమి దేవుడైన యెహోవాను, నిజరక్షకుడైన దేవుణ్ణి ఆమె కోరుకుంది. హల్లెలూయా. చూసారా, రూతు విన్న సందేశం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి అత్తగారు ఏం మాటలు, దేవుని మాటలు చెప్పిందో గాని మొత్తానికి ఆ మాటలు ఆమె చెవిలో పడ్డాయి, అవి విశ్వసించింది. ఇప్పుడు సరైన సమయంలో ఆమె ఏం చేస్తుందంటే, నయోమి నీతో నేను వస్తాను, నీ దేశానికి నేను వస్తాను, నన్ను ఏ మాత్రం కూడా మా ఇంటికి వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దని బ్రతిమాలుకొని నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. శ్రద్ధగా వీటిని చూడండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం అందరికీ చేరుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న వారిని దీవించండి. ఏదో నాయన, మేము ప్రభు పాపులమైనప్పటికీ మమ్మల్ని క్షమించి నీ కృపతో మమ్మల్ని నింపి నీ రక్షణలో మమ్మల్ని నడిపించావు. మేము కూడా క్రీస్తు వంశావళిలోనికి ప్రభు మేము వచ్చాం నాయన. ఇదో నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలంగా మేము కూడా జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకున్నాం. నీ కృపను బట్టి, నీ నామాన్ని బట్టి మహింపరుస్తూ ఇంకా అనేక మందికి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న షారోన్ రోజా గారిని దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోను అన్ని విషయాల్లోనూ ఆరోగ్యంలోనూ దేవుడు తోడయుండి మంచి ఆశీర్వాదాలు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే షారోన్ రోజా గారు. యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.